హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో రాగి దోశలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రాగి దోశలు అయితే మనకి చాలా హెల్దీ అండి. అంతేకాదండి, కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ రాగి దోశలు రోజువారీ వేసుకునే దోశలాగే చాలా పల్చగా పేపర్ దోశలా కూడా వస్తాయండి. ఈ రాగి దోశలను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అంతేకాదండి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రాగి దోశలు అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నేను ఈ వీడియోలో ఈ రాగి దోశ తయారీ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా ఈ రాగి దోశను మీ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి దోశ తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు రాగులను తీసుకోండి. తర్వాత అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వరకు రైస్ని యాడ్ చేసుకోండి. నేను బ్రౌన్ రైస్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేనట్లయితే మనం నార్మల్గా దోశలకు యూజ్ చేసుకునే రైస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళు మొత్తం వంచేసి ఇందులోకి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి మనం ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని మరలా వాటర్ యాడ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టేసుకొని వీటన్నింటినీ 10 నుండి 12 గంటల పాటు నానబెట్టుకోండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదండి. మనకి రాగులు కొంచెం హార్డ్గా ఉంటాయి, అందుకనే కొంచెం ఎక్కువ టైమే నానబెట్టుకోండి. ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు ఒక గిన్నెలోకి మనం రాగులను తీసుకున్న గ్లాస్ తోటి 1/2 గ్లాసు వరకు అటుకులను తీసుకోండి. ఈ అటుకులను తీసుకోవడం వల్ల మనకి దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. తర్వాత ఈ నీళ్ళు మొత్తం వంచేసి ఇందులో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ అటుకులను కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. మినపప్పుని గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పుని మొత్తం యాడ్ చేసుకోండి. ఈ మినపప్పులోని వాటర్ వంచేయకండి. మనం మినపప్పు నానబెట్టిన వాటర్ని యూజ్ చేసుకున్నామంటే మనకి దోశ పిండి త్వరగా పులుస్తుంది. అందుకని ఈ వాటర్ని పారపోయకుండా ఈ వాటర్తోని ఈ మినపప్పుని రుబ్బుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న అటుకులు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ అటుకుల్ని యాడ్ చేసుకున్న తర్వాత మినపప్పులోని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఈ మినపప్పు అటుకుల్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా ఈ మినపప్పు అటుకుల్ని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఈ మినపప్పు అటుకులను రుబ్బుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మిక్సర్ని యూజ్ చేయకుండా గ్రైండర్లో కూడా ఈ పిండిని రుబ్బుకోవచ్చండి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి రాగులు బియ్యం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, వాటిని కూడా మొత్తం యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ వీలైనంత మెత్తగా రుబ్బుకోండి. ఈ రాగులు కొంచెం గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం మినపప్పు రుబ్బుకొని యాడ్ చేసుకున్న గిన్నెలోకి ఈ రాగి పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం మినపప్పు రాగుల్ని సపరేట్గా ఎందుకు రుబ్బుకున్నామంటే మనకి మినపప్పు త్వరగా మెదుగుతుందండి, కానీ ఈ రాగులు గ్రైండ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకనే వీటన్నింటినీ సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండి మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా నీట్గా కలుపుకోండి. తర్వాత ఈ పిండిని మనం పులవబెట్టుకోవాలండి. ఈ పిండి పైన మూత పెట్టేసి 10 నుండి 12 గంటల పాటు ఈ పిండిని బాగా పులవబెట్టుకోండి. వింటర్లో అయితే కొంచెం టైం తీసుకుంటుందండి, సమ్మర్లో అయితే మనకి ఈ పిండి త్వరగానే పులుస్తుంది. నాకైతే ఈ పిండి పులవడానికి 10 గంటల టైం పట్టిందండి. ఈ పిండి పైన బబుల్స్ ఫామ్ అవుతూ ఈ పిండి చాలా చక్కగా పులిసిందండి. ఇంకా మనకి ఈ పిండి దోశలు వేసుకోవడానికి రెడీ అయినట్లే. ఇక ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని దోశలు వేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2-3 గరిటెల వరకు ఈ దోశ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి
ఒక పావు టీ స్పూన్ లేదా మీకు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోసపిండి మొత్తాన్ని మనం దోశ వేసుకోవడానికి వీలుగా దోశ కన్సిస్టెన్సీలో బాగా కలుపుకోండి. మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం నార్మల్ దోశలు వేసుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో ఈ దోశ పిండిని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి ఈ దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక గెరిటెడు దోశ పిండిని యాడ్ చేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక పల్చగా దోశను వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవైపు పూర్తిగా కాలనివ్వండి. ఈ రాగి దోశ కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. కొంచెం నిదానంగానే దోశని కాలనివ్వండి. ఇది కాలిందంటే మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఆ టైంలో ఈ దోశను టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా నిదానంగా ఈ దోశలను కాలనివ్వండి. ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇక ఈ దోశను బయటకు తీసుకోండి. చూడండి, మనకి నార్మల్ దోశలాగే ఎంత చక్కగా ఇది క్రిస్పీగా రెడీ అయిందో. ఇప్పుడు వేరొక దోశను కూడా వేసి చూసుకుందాం. సేమ్ ఇలానే ఇంకొక దోశను కూడా అదేవిధంగా వేసుకోండి. ఈ దోశ కాలడానికైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఫ్లేమ్ మరీ హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకొని నెమ్మదిగా ఈ దోశను కాల్చుకోండి. ఈ రాగి దోశ పిండితోనే మనం ఊతప్పాలు వేసుకోవచ్చు, అలానే సెట్ దోశలు కూడా వేసుకోవచ్చు అండి. గొంతు పొంగనాలు కూడా చాలా బాగా వస్తాయి. మీరు బోండాలు వేసుకోవాలంటే ఈ దోశ పిండిలోకి కొంచెం బియ్య పిండిని యాడ్ చేసుకొని ఆ తర్వాత బోండాలు కూడా ఈ దోశ పిండితో వేసుకోవచ్చు. ఇంకా ఈ దోశలను మనకి ఇష్టమైన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ దోశల్లోకి పల్లీ చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాంబార్ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి హెల్దీ రాగి దోశలను మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.